నా పేరు భాస్కర్ రెడ్డి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ స్టేట్ లెవెల్ కోఆర్డినేటర్ ఆన్ బిహాఫ్ ఆయిల్ ఇండస్ట్రీ. ఇది మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకి మా కంపెనీ తరపు నుంచి హెచ్పిసి, ఐఓసి, బీపీసీ అన్ని ఆయిల్ మార్కెట్ కంపెనీస్ నుంచి ఈ ప్రెస్ బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్లీ ప్రస్తుతానికి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ వరకు ఎల్పిజి సప్లై కానీ, ఎంఎస్హెచ్ఎస్సి సప్లై కానీ ఏ రకమైనటువంటి అవాంతరం లేకుండా స్మూత్గా సప్లై జరుగుతున్నాయి. ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి ఎల్పిజి, ఎంఎస్హెచ్ఎస్సి స్టాక్స్ అన్నీ కూడా అడ్వకేట్గా ఉన్నాయి, సరిపడగా ఉన్నాయి. వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనం డొమెస్టిక్ సిలిండర్ వరకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా 100% సప్లై చేయడం జరిగింది. సేమ్ అదే సప్లై కంటిన్యూస్గా కూడా ముందు కూడా సాగుతుంది. వచ్చేటంటే ఇనిషియల్గా ఫస్ట్ 2 weeks ఓన్లీ కమర్షియల్ సిలిండర్ వరకు కొంతవరకు కూడా అంతరాయం జరగడం జరిగింది. అది కూడా పెట్రోలియం మినిస్ట్రీ ఆదేశ ప్రకారం మేము 20% ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సిచ్యుయేషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత నార్మల్ రిక్వైర్మెంట్ కంటే కూడా 70% మేము సప్లై చేస్తాము కమర్షియల్. ఎస్పెషల్లీ స్కూల్స్, హాస్పిటల్ వరకు కూడా 100% సప్లై చేస్తున్నాము. అది కాకుండా రైల్వే క్యాంటీన్, ఇండస్ట్రియల్ క్యాంటీన్స్, అన్నా క్యాంటీన్స్ వీటన్నిటికి కూడా 100% కమర్షియల్ సిలిండర్ సప్లై చేస్తున్నాము. సీడ్ బిజినెస్, అగ్రికల్చర్ బిజినెస్, అదర్స్ అంటే రెస్టారెంట్ వీటికన్నిటికీ కూడా మోర్ దెన్ 70% వరకు కూడా కమర్షియల్ సిలిండర్స్ సప్లై చేస్తాము. ఇప్పుడు సిచ్యుయేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది, స్టార్టింగ్గా ఉన్నట్టుగా లేదు. ఇదివరకు ప్యానిక్ బుకింగ్ వల్ల పర్ డే 5 lakhs వరకు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. మన నార్మల్ బుకింగ్ 2 lakhs నుండి 220 వరకు ఉంటుంది. ప్రస్తుతానికి ఏంటంటే సేమ్ అదే ఇట్ హాస్ కమ్ బ్యాక్ టు 2 నుంచి 2,20,000 వరకు కూడా డైలీ బుకింగ్ జరుగుతుంది ఆన్ అన్ యావరేజ్. ఓఎమ్స్ అన్ని కూడా సప్లై చేసేటువంటి సిలిండర్స్ పర్ డే వచ్చి 2,30,000 నుంచి 2,40,000 వరకు కూడా సప్లైస్ ఉంటున్నాయి. ఏ రకమైనటువంటి డైవర్షన్ లేకుండా ఉండడం కోసం అని చెప్పి కంపెనీస్ ఓటీపీ బేస్డ్ మీద సిలిండర్ డెలివరీ చేస్తే ఓటీపీ తీసుకొని కన్ఫర్మేషన్ తీసుకొని డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికి 3 కంపెనీ కూడా 90% వరకు కూడా ఇన్సూర్ చేయడం జరిగింది. అవర్ టార్గెట్ ఏంటంటే 100% చేయాలనేది కంపెనీ యొక్క టార్గెట్. ఇదే కాకుండా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చాలా క్లోజ్ కోఆర్డినేషన్తో టైం టు టైము డైలీ మార్నింగ్, ఈవినింగ్ రివ్యూ చేస్తూ నెసరీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మాకు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడన్నా ఎక్కువ బ్యాక్లాగ్ ఉంటే వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం, మేము ఎక్స్ట్రా సప్లై చేయడం, మార్కెట్లో ఏ రకమైనటువంటి క్రైసిస్ మూమెంట్ లేకుండా ఇన్సూర్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఎంఎస్హెచ్ఎస్డి కూడా మొదటి నుంచి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. మేనేజ్మెంటు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము కొంతవరకు కూడా ఎల్పిజి క్రైసిస్ ఉన్న దాన్ని రెక్టిఫై చేయడం కోసమని మనకున్న రిఫైనరీ నుంచి ప్రొడక్షన్ అనేది 5% ఉంటే దాన్ని 20% వరకు కూడా పెంచడం జరిగింది. ఏపీలో మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే హెచ్పిసిఎల్ వాళ్ళ యొక్క రిఫైనరీ ఉంది. మన క్రూడ్ సప్లైలో ఎటువంటి అంతరాయం లేదు. ఆ క్రూడ్ రిఫైన్ చేసినప్పుడు వచ్చేటువంటి ఎల్పిజి కూడా మనకు వైజాగ్ నుంచి అంటే మిగతా స్టేట్స్తో పోలిస్తే ఏపీ అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంది. ఒక రిఫైనరీ అనే కాకుండా వైజాగ్ నుంచి త్రూఅవుట్ ఏపీ వరకు కూడా పైప్ లైన్ గెయిల్ హెచ్పిసిఎల్ కంబైన్డ్గా ఉన్నటువంటి పైప్ లైన్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. అది కాకుండా హెచ్పిసిఎల్ జాయింట్ వెంచర్లో బీజీఎల్ గోదావరి గ్యాస్ కంపెనీతో జాయింట్ వెంచర్స్ కూడా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫ్యూచర్లో ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే రాకుండా ఉండడం కోసం అని చెప్పి పైప్ అండ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్స్ వాటిని ఎక్కువగా పెంచుతూ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈవెన్ పైప్ లైన్ గ్యాస్ వేసేటువంటి బీజేఎల్ కానీ, మెగా, ఏజెన్పీ వీళ్ళందరితో కూడా కంటిన్యూస్గా మీటింగ్ పెట్టి వాళ్ళ యొక్క కనెక్షన్స్ కూడా పెంచడం జరుగుతుంది.